వారు సినిమా ఇండస్ట్రీ వారికి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ ఫోన్ల ట్యాపింగ్ వివాదంతో ఒక ప్రముఖ నటుడు ఒక ప్రముఖ నటి పెళ్ళయింది కదా, వాళ్ళిద్దరు తర్వాత డైవర్స్ తీసుకున్నారు. అందరికీ తెలిసిందే, మీడియాలో వాళ్ళ వార్తలు పుంఖానాలుగా వచ్చినాయి. ప్రముఖ నటుడు ప్రముఖ నటి, ప్రముఖ నటుడు ఇండస్ట్రీకి 2 తరాల నుంచి ఉన్నటువంటి వారు, నటుడు వారి వారసుడు, నటి ముంబాయో లేకపోతే బెంగళూరో లేకపోతే ఢిల్లీనో నటి. తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదమే కారణము. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా అమ్మాయి ఆ నటి సమాచారాన్ని ఏదో మొత్తానికి డీల్ కుదరక దానిని ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటంతో అక్కడ వివాదం రేగి అది డైవర్స్ వరకు వెళ్ళింది అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. కొన్నిట్లో వెబ్సైట్లో వాటిలో వస్తుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అలా అయ్యుండకపోవచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఆ జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం. అంటే ఎన్ని జరిగిన తరువాత అట్లాంటిది కూడా జరిగిందా జరగలేదా అనేటువంటి దాన్ని మనం ఆపలేం. జరిగి ఉండొచ్చేమో లేదా జరగకపోయి ఉండొచ్చేమో అనే విధంగా అనుమానాలు కలుగుతున్నాయి. సరే, ఇది అంతవరకు. ఇక ఎన్నికల సందర్భంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెప్పిస్తున్నాడో తెలుసుకొని వాటిని చేశారు. ఏ లీడర్లతో మాట్లాడే తెలుసుకొని ఆ లీడర్లను మళ్ళీ ట్యాప్ చేశారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా తనని హోల్డ్ చేసేశారు. అందుకు మేము ఓడిపోవటం జరిగింది అని మాట్లాడారు. ఇక న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశం గనక ఒక ప్రకంపనల అంశం. నిజంగా అలాంటిది జరిగినట్లయితే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం విధించాల్సినటువంటి ఇప్పటివరకు విధించినటువంటి ఏదైనా శిక్ష ఏదైనా ఉంటే అది విధించాలి దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే తప్పు చేసుంటే గనక. ఎందుకనంటే న్యాయమూర్తుల ఫోన్లని ట్యాప్ చేయటం అనేటువంటిది నిజంగా అది తీవ్రమైనటువంటి నేరం. మరి అలాంటిది కూడా చేశారు అనేది కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ ఉంది. మరి దాని విషయంలో కూడా పరిశీలన చేయాలి. సరే, ఇది ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇందులో ఏది వాస్తవమా ఏది అవాస్తవమా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా మా మీద ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతుందని చెప్పని ఎవరైతే వారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటనేది బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది.